ఫిబ్రవరి 2వ తారీఖు బీసీ రాజకీయ యుద్ధభేరి జరుగుతుంది. దీనిలో బీసీ ప్రజలంతా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుతున్నాం. ఈరోజు ముఖ్యంగా వరంగల్లో జరిగే బీసీ రాజకీయ యుద్ధభేరిని మన వరంగల్ జిల్లా వ్యాప్తంగా ప్రజలందరినీ చైతన్యవంతపరుస్తూ కిలా షాపూర్లో ప్రారంభమైనటువంటి సైకిల్ ర్యాలీ ఈరోజు వరంగల్ చేరుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ముఖ్యంగా ఈరోజు వరంగల్లో జరిగేటువంటి ఈ ప్రోగ్రాం తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగా మన బీసీ, ఎస్సీ, ఎస్టీలు, మైనారిటీస్ అందరూ కూడా తెలంగాణ ఉద్యమం చేసి తెలంగాణను సాధించుకున్న తర్వాత, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత కూడా బహుజనులకి, బీసీలకి న్యాయం జరగలేదు. ఈ రోజున బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం తెలంగాణలో ఉన్నటువంటి బీసీలందరికీ న్యాయం జరగాలంటే ఒకే ఒక్క పరిష్కారం ఉందని భావిస్తుంది. ఏకైక సాధనం రాజ్యాధికారం అన్న ఉద్దేశంతో వచ్చే ఎలక్షన్స్లో 100% బీసీ రాజ్యాధికారం ఏర్పాటు చేసి బీసీలతో ఏర్పడినటువంటి గవర్నమెంటు ఈ రాష్ట్రాన్ని పరిపాలించబోతుంది. బీసీల ఆశలు వాళ్ళ స్వప్నాలన్నీ సాకారమయ్యే రోజు త్వరలో ఉంది. కాబట్టి వరంగల్లో జరిగేటువంటి ఫిబ్రవరి 2 రాజకీయ యుద్ధభేరిని లక్షలాదిగా తరలి వచ్చి ఇక్కడ జరిగేటువంటి సమావేశం నుండి హైదరాబాద్లో ఉన్నటువంటి గవర్నమెంట్ వరకు బీసీల సమస్యల వాళ్ళు పరిష్కరించే దిశగా అందరూ తరలి రావాలని బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. జై స్వరాజ్ టీవీ. ఎల్లుండి జరగబోయే బీసీ రాజకీయ యుద్ధభేరి ఒక రకంగా ఇది బీసీల స్వతంత్ర పోరాటం. ఇవాళ గత 13 రోజులుగా మేము సైకిల్ యాత్ర చేస్తున్నాం. ఈ సైకిల్ యాత్రకు వరంగల్లో స్వాగతం చెప్పిన వీరస్వామన్న, నరేందర్ అన్న, రమేష్ అన్న, జయస్వరాజ్, మిగతా మిత్రులందరికీ ధన్యవాదాలు. మా సైకిల్ యాత్రలో బీసీలకు హక్కులు లేవు, బీసీలకు హక్కులు ఉండాలని చెప్పేసి ఒక మాల నాయకుడు, అంబేద్కర్ ఆజాదీ సంఘం నాయకుడు మన కొంగర నరహరి, ఒక మాదిగ దండోర నాయకుడు కుమార్, అట్లనే మిగతా ఎంతోమంది మహిళా నాయకురాలు ఇవాళ ఈ సైకిల్ యాత్రలో పాల్గొంటున్న పరిస్థితున్నది. దేశానికి స్వాతంత్రం వచ్చి 78 సంవత్సరాలు గడిచినా ఏ రంగంలో చూసినా 15% లోపే బీసీలు ఉన్నారు. 60% ఉన్న బీసీలు కేవలం 15% లోపలనే ఇవాళ ఉన్న పరిస్థితి ఉన్నది. రాజకీయ రంగం, ఆర్థిక రంగం, విద్యా రంగం, ఇవాళ పరిస్థితి ఏంటంటే ఈ దేశంలో కుక్కలకు, నక్కలకు, గాడిదలకు కూడా లెక్కలున్న పరిస్థితి. కానీ బీసీలకు లెక్కలు లేవు. ఇవాళ మమ్మల్ని లెక్కలు చేయమని అడుక్కోవాల్సిన పరిస్థితి మనం నెట్టబడ్డాం. ఇవాళ లెక్కలు లేకపోవడం అనంటే మనం లెక్కలో లేము, మనకు హక్కులు లేవు, మనకు ఆజాదీ లేదు. బ్రిటిష్ కాలంలో 1881 నుంచి 31 వరకు లెక్కలు జరిగినాయి బ్రిటిష్ కాలంలో, ఆనాడు సాంకేతికత లేని కాలంలో. కానీ ఇవాళ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అది కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు, కానీ బీసీలకు లెక్కలు చేయడం సాధ్యం కాదని చెప్తున్నది. ఇవాళ పరిస్థితి ఏంటంటే కేంద్రంలో లెక్కలు చేయడం సాధ్యం కాదంటున్న పార్టీ తప్ప దాని భాగస్వామ్య పార్టీలు, ప్రథమ సంస్థలు, ఆఖరికి ఇప్పుడు బీజేపీ ప్రభుత్వానికి అనుబంధంగా ఉన్న లేదా వాళ్ళ మాతృ సంస్థ అయిన ఆర్ఎస్ఎస్ కూడా లెక్కలు చేయవచ్చు అని ఒప్పుకుంటున్న పరిస్థితి ఉన్నది. బీజేపీ పార్టీ ఇలా లెక్కలు చేయడానికి సిద్ధంగా లేదు. ఇంకోవైపు బీజేపీ కేంద్రంలో తెచ్చిన ఈడబ్ల్యూఎస్ బిల్లు ఎలాంటి లెక్కలు లేకుండానే, డాటాలు లేకుండా మన రాష్ట్రానికి ఆగమేఘాల మీద బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చింది. ఇవాళ కాంగ్రెస్ కూడా మరి గత ప్రభుత్వం తప్పులు చేసిందని దాన్ని దించి దీన్ని ఎక్కిస్తే కూడా ఇవాళ కాంగ్రెస్ కూడా దాన్ని అమలు చేస్తున్న పరిస్థితి. కాబట్టి అగ్రకులాల నాయకత్వాలలో ఉన్న పార్టీలేవి కూడా బీసీలకు న్యాయం చెయ్యలేవు. అట్లనే ఈడబ్ల్యూఎస్ మాత్రమే కాదు, ఇవాళ ఈ రాష్ట్రంలోకి వస్తే ఉదయపూర్ డిక్లరేషన్ ప్రకారము అది కూడా అన్యాయమే. ప్రతి పార్లమెంటుకు 2 అసెంబ్లీ స్థానాలు అది కూడా ఇవ్వలేకపోయింది. తర్వాత అప్పుడు అడిగినప్పుడు ఏమన్నదంటే మీకు స్థానిక సంస్థల్లో 42% ఇస్తామని దాటవేత కార్యక్రమంతో, సరే వీళ్ళకి గెలుపు గుర్రాలు కావాలని అంటున్నారు కదా అని వదిలేసినాం మనం. ఇవాళ కనీసం పల్లెల్లో మాకు అధికారం కావాలి, ఎందుకంటే ఇలా పల్లెలు గెలిస్తేనే ఢిల్లీ గెలుస్తామనేది మనకు ఉన్నది. కాబట్టి కనీసం పల్లెల్లో సర్పంచులు, తర్వాత చిన్న చిన్న నగరాల్లో మున్సిపాలిటీలు, తర్వాత ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు అయినా మాకు 42% అమలు చేయమంటే ఇవాళ మీనమేషాలు లెక్క పెడుతున్న పరిస్థితున్నది. మా చాపర్తి కుమార్ గాడ్గే, నేను, సంజయ్ ఆమరణ దీక్ష వల్ల
అనేక ఉద్యమ సంస్థలు తమ స్థాయిలో పోరాటాల వల్ల ఇవాళ కుల జనగణన జరిగింది, కానీ ప్రకటించడంలో మీనమేషాలు లెక్క పెడుతున్నది. ఇంకోవైపు వచ్చే నెలల మేము ఎన్నికలు పెడతాం, పంచాయతీ ఎన్నికలు పెడతామని చెప్పేసి తను మీడియా ద్వారా లీకులు ఇచ్చుకుంటున్న పరిస్థితున్నది. తిరిగి మళ్ళీ అదే అన్యాయం పల్లె స్థాయిలో కూడా అన్యాయం చేసే పరిస్థితి కనుకనే ఇవాళ బీసీ రాజకీయ యుద్ధ బేరి ఈ 3 అంశాలతో పాటు మొత్తం బీసీల యొక్క మొత్తం హక్కుల్ని ప్రతిబింబించే విధంగా ఇవాళ వరంగల్లో ఈ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో ఇవాళ మీటింగ్, అంటే 2వ తారీఖు మీటింగ్ పెట్టబోతున్నాం తీన్మార్ మల్లన్న నాయకత్వంలో. ఎందుకు అనంటే ఇవాళ ఇది ఒక చారిత్రక సందర్భం. ఎందుకంటే ఇది ఒక చారిత్రక ప్రదేశం కూడా. ఓరుగల్లు అనేది పోరుగల్లు, కాకతీయుల పాలన, సమ్మక్క సారక్కల యుద్ధం పోరాటం అనేది ఇక్కడ ఉన్నది. తర్వాత ఇక్కడ నుంచి అనేక ఉద్యమాలు దేశవ్యాప్తంగా మనం ఎగుమతి చేసిన పరిస్థితి ఉన్నది. విప్లవోద్యమం ఇక్కడి నుంచే పోయింది. తర్వాత బహుజన ఉద్యమాలు, అనేక ఉద్యమాలకు కేంద్రం ఓరుగల్లు. కాబట్టి ఈ ఓరుగల్లులో వచ్చే బీసీ ఉద్యమం ఏదైతే ఉందో రేపు దేశానికి ఆదర్శంగానున్నది, దేశానికి దిక్సూచిగానున్నది. ఆ ఉద్యమానికి జై స్వరాజ్ టీవీ ఈరోజు ప్రత్యేకంగా ఈ స్వరాజ్ టీవీ వారు దీన్ని రికార్డ్ చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు. అట్లాగే మన యొక్క సైకిల్ యాత్ర కిలేశాపురం నుండి మొదలుకొని 13 రోజులుగా దాదాపు 3000 కిలోమీటర్లు అనేక గ్రామాలను, అట్లాగే మండలాలను, అట్లాగే ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 6 జిల్లాలను కవర్ చేస్తూ ఈరోజు అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వచ్చినది. ఇది ఈరోజు అట్లాగే రేపు కూడా ఈ మొత్తం సిటీలో చేస్తూ, అంటే సైకిల్ యాత్ర చేస్తూ 2వ తారీఖున ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాల గ్రౌండ్లో జరిగేటువంటి రాజకీయ యుద్ధబేరి బీసీ రాజకీయ యుద్ధబేరీని జయప్రదం చేయాలని చెప్పి ప్రయాణికాన్ని చైతన్యపరచడం కోసం చేస్తున్నటువంటి యాత్ర. ఈ యాత్రలో అట్లాగే ఆ బహిరంగ సభలో ప్రధానమైనటువంటి ఉద్దేశం ఏంటంటే ఈ సందర్భంగా తీన్మార్ మల్లన్న చాలా స్పష్టంగా చెప్పినాడు. రెడ్డి వెలమలు అట్లాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కమ్మోళ్ళు ఈ రాష్ట్రాన్ని ఏలినారు. ఇక ఉన్నదెవరంటే బీసీలే. కాబట్టి రెడ్డోళ్ళ ఓట్లు మాకొద్దు, బీసీలంతా యునైట్ కండి అని చెప్పి 42% ఏదైతే కామారెడ్డిలో డిక్లరేషన్ చేశారో దాన్ని అమలు చేయాలని చెప్పి, అట్లాగే బీసీలకు ప్రత్యేక అట్రాసిటీ చట్టం చేయాలని చెప్పి, ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి అట్రాసిటీ చట్టం బీసీలకు కూడా చేయాలని చెప్పి చెప్తూ, అంతేకాకుండా బీసీల కోసం ఏదైతే ఇంతకాలం ద్రోహం జరిగిందో ఆ ద్రోహాన్ని పూడ్చడం కోసం రాజ్యాంగంలో 340 ఆర్టికల్లో బ్యాక్వర్డ్ క్లాసెస్ అని పెట్టి వెనుకబడిన తరగతులు అని చెప్పి కులాలుగా ఉన్నటువంటి బీసీలను గుర్తించని విషయాన్ని గ్రహించినటువంటి బీసీలంతా ఈరోజు రేపు రాజ్యాంగంలో వెనుకబడిన కులాలు అని మెన్షన్ చేసే విధంగా దేశవ్యాప్తంగా చైతన్యం చేస్తామని చెప్తే సమరశంఖం పూరించే రాజకీయ యుద్ధబేరిని మొత్తం ప్రజానీకమంతా ఎక్కువ సంఖ్యలో వచ్చి హాజరై దాన్ని జయప్రదం చేయాలని చెప్పి కోరుతూ అనేక రూపాల్లో కార్యకలాపాలు తీసుకుంటా ఉన్నాం. ఆ క్రమంలో భాగంగా బీసీ ఇంటెలెక్చువల్స్ ఫోరం రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ టి చిరంజీవులు గారు, రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారి నాయకత్వాన అనేక మంది మేధావులందరూ కూడా ఈ రాజకీయ యుద్ధబేరీకి సంఘీభావం తెలియజేస్తా ఉన్నాం. వరంగల్లో శ్రీ డాక్టర్ రమేష్ కూరపాటి గారు రాష్ట్ర సహాయ కార్యదర్శులుగా కూడా ఉండి ఈ ఉద్యమాన్ని నడిపించడంలో చాలా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు. వారు అట్లాగే కోఆర్డినేటర్, ఉమ్మడి వరంగల్ జిల్లా కోఆర్డినేటర్గా ఉన్నటువంటి డాక్టర్ చందా మల్లయ్య గారు కూడా ఈ ఉద్యమంలో భాగస్వామ్యం అవుతూ ఉన్నారు. అట్లాగే చిలువేరు శంకర్ ఈ యొక్క జై స్వరాజ్ టీవీ తరఫున మా వెన్నంటి ఉంటూ ప్రతిదీ రికార్డు చేస్తూ దాన్ని ప్రజల్లోకి చేరడానికి తన వంతు కృషి చేస్తూ ఉన్నాడు. అట్లాగే ప్రత్యేకంగా సైకిల్ యాత్రలో పాల్గొన్నటువంటి వాళ్ళు ఎంతో శ్రమకొచ్చి ఎక్కడ వీలైతే అక్కడ ప్రజలతోటి కలుసుకుంటూ వాళ్ళతో ముచ్చటిస్తూ ప్రజలని చైతన్యవంతం చేస్తూ ఇక్కడి దాకా తీసుకొచ్చారు. కాబట్టి ఈ యాత్ర ఇక ఆగదు ముందుకే సాగుతుంది. ఉసిళ్ళ పుట్టలు లేచినాయి, అట్లాగే ప్రజలంతా కదిలినారు అనేటువంటి ఒక ధూమ్ధామ్ నినాదంతో ముందుకొస్తున్నది బీసీ ప్రజానీకం. రాబోయే కాలం బీసీదే. ఇక ఉన్నది బీసీ వాదమే. రాష్ట్రంలో దేశంలో బీసీ వాదం బలోపేతమై రాజ్యాన్ని ఏలేటువంటి అధికారంను కొనసాగించి దాన్ని అట్టిపెట్టుకునేటువంటి మహత్తరమైనటువంటి భావజాలాన్ని సిద్ధం చేసుకుంటున్నాం. ఆ క్రమంలో ముందుకు నడుస్తామని చెప్తూ సైకిల్ యాత్రలో భాగంగా ఉన్నటువంటి
మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ సమావేశాన్ని కొనసాగించాల్సిందిగా సాయి నరేందర్ గారిని కోరటున్నాను. స్వరాజ్యం టీవీకి నమస్కారము. ప్రారంభమైన బత్తుల సిద్ధేశ్వరన్న టీంతో 30 మంది సైకిళ్ళు ఏర్పాటు చేసి ఈ రోజు వరకు 13వ రోజు జరిగింది. కాబట్టి ఈరోజు ఈ కాజుపల్లిలో జరిగిన ఇక్కడ మేమందరం మహిళలం ఒక టీంగా ఏర్పడి మేము కూడా బీసీ బిడ్డలం మా వంతు సత్తా ఏందనేది చూపిద్దామని చెప్పి మేము కూడా అందరం పాల్గొనడం జరిగింది. 2001 నుంచి పని చేసినాం. ఎందుకు చేసినాం? మాకు తెలంగాణ కావాలని చెప్పి బీసీ మహిళలమే ముందు వరుసలుండి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. గల్లీ నుంచి ఢిల్లీ దాకా వెళ్ళిన రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణలో బీసీ మహిళలకు మాకే బీసీ మహిళలకు అన్యాయం జరిగింది. కేసీఆర్ ఒక బీసీ బిడ్డకు కూడా ఒక టికెట్ ఇవ్వలే మహిళకు. కాబట్టి మేము కూడా మాకు కూడా చాలా ఈ వచ్చిన తెలంగాణలో మన బీసీల ఖచ్చితంగా మన వాటా ఏందనేది మనము ఏర్పాటు చేసుకునే రోజు ఈరోజు వచ్చింది. ఏ రెడ్డికో ఓట్లేసి మనం ఎందుకు అడుక్కోవాలి, మనము ఏ వెల్మోన్కో వేసి మనం ఎందుకు అడుక్కోవాలి. ఎలక్షన్లలో ఖచ్చితంగా ప్రతి ఎలక్షన్ ప్రతి వాటలో కూడా ప్రతి ఒక్క బీసీ బిడ్డ ఇంటికో తెలంగాణ కోసం ఏ విధంగా అయితే ఇంటికొకరు వచ్చిరో అదే విధంగా మేమందరం కోరుకునేది ఏంటంటే బీసీలకు అందరికీ ఇంటికొకరు రండి, ఇంటికొకరు వచ్చి ఖచ్చితంగా మన బీసీల వాటా మనం సాధించుకుందాం. ఇంకొక విషయం ఏంటంటే బీసీ బిల్లు పాస్ చేసిండు పార్లమెంట్లో. అది ఏ విధంగా పాస్ చేసిండు? అగ్రకులాలకే న్యాయం జరిగేటట్టు చేసిండు. మా బీసీ మహిళలకు అన్యాయమే జరిగింది. కాబట్టి అది కూడా మేము గల్లీ నుంచి ఢిల్లీ దాకా పోయి మా బీసీ మహిళలు ఏందో మేము చూపిస్తాం. ఖచ్చితంగా ఇప్పుడు జరిగే 2వ తారీఖు జరిగే విద్యాపీఠాల ఆధ్వర్యంలో మేము కూడా అందరం మా వంతు సత్తా ఏందో మేము మహిళలం బీసీ మహిళలను కూడా చూపిస్తామని చెప్పి అందరూ మహిళలు కూడా అందరూ తెలంగాణలో ఉన్న మహిళలు కూడా అందరూ కదిలి రావాలని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నా. జై స్వరాజ్య టీవీకి బీసీ ఉద్యమ వందనాలు. ఈరోజు ఓరుగల్లు పోరుగడ్డ మీదికి మా బీసీ సైకిల్ యాత్ర 13వ రోజు చేరుకున్న సందర్భంగా స్థానిక బీసీ ఉద్యమ మహానాయకులు ఆల్ ఇండియా ఓబీసీ జాక్ చైర్మన్ సాయి నరేందర్ గారికి, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం రాష్ట్ర సహాయ కార్యదర్శి డాక్టర్ కూరపాటి రమేష్ అన్న గారికి, బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం ఉమ్మడి జిల్లా కన్వీనర్ కొంగ వీరస్వామి అన్న గారికి, జై స్వరాజ్ టీవీ యాజమాన్యానికి, మరి ఈ సైకిల్ యాత్రలో భాగంగా మరి ఈరోజు ఓరుగల్లు పోరాటాల గడ్డ మీదకి వచ్చేసిన నా తెలుగింటి ఆడబిడ్డలకు, అలాగే సైకిల్ యాత్రలో 13 రోజులు నిర్విరామంగా సైకిల్ యాత్ర చేస్తూ రచ్చబండగడ రచ్చ చేస్తున్న ప్రతి ఒక్క బీసీ ఉద్యమ వ్యవస్థలకు, భూపాల్పల్లి క్యూనిస్ టీం సభ్యులకు, మేధావులకు అందరికీ ఉద్యమ వందనాలు. మరి అలా తెలంగాణ మన ఉద్యమం తెలంగాణ పోరాటం స్వరాష్ట్రం కోసం మనందరం కలిసి యుద్ధం చేసినాం. ఈ తెలంగాణ స్వరాష్ట్ర పోరాటంలో బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు అనేక వర్గాలు బతుకమ్మ ఆడినాం, సకల జన్మ సమ్మె చేసినాం, రైలు రోకో చేసినాం, రాస్తా రోకో చేసినాం. దాంతోపాటు ఆమర నిరాహార దీక్షతో పాటు ఆత్మహత్యలు, బలిదానాలు కూడా జరగడం జరిగినది. ఆ బలిదానాల సాక్షి ఏర్పడే తెలంగాణ స్వరాష్ట్ర పోరాటము మన కండ్ల ముందు ఉన్నది. కాబట్టి ఆ పోరాటము ఎవరి పాలైందో మనకు అందరికీ తెలుసు. 1200 విద్యార్థులు ఆత్మ బలిదానం చేసుకుంటే ఆధిపత్య వర్గమైన మా టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ వెలమ దొరకు వెళ్ళిపోయింది. ఆ దొరను దించేసి మళ్ళీ రెడ్డి దొరను గద్దెనెక్కియడం మన తెలంగాణ బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, ఓటర్లకు అందరికీ తెలుసు. దానిలో భాగంగానే ఇక యుద్ధాలు గతంలో గడిచిన కాకతీయుల సామ్రాజ్యం మీద తిరుగుబాటు సమ్మక్క సారలక పోరాటం వరంగల్లో ఉంది. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం వరంగల్లో ఉంది. మరి ఇవన్నీ పోరాటాలు వరంగల్ అయితే ఆ పోరాటాల గడ్డ మీద రేపు ఫిబ్రవరి 2వ తారీఖు మరి తీన్మార్ మల్లన్న ఒక ప్రశ్నించే గొంతుక మరి బీసీలకు ఆత్మగౌరవమైన రాజ్యాధికార యుద్ధం చేద్దామని ఫిబ్రవరి 2వ తారీఖు మరి బీసీ ఓరుగల్లు బీసీ గర్జన మొదలవుతుంది. ఆ గర్జన జరగాలంటే ఈ తెలంగాణలో ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ రోజుకు 370 కిలోమీటర్లు 13 రోజులు మహాజన సైకిల్ యాత్ర బీసీ ఆజాదీ కన్వీనర్ బత్తుల సిద్ధేశ్వర ఆధ్వర్యంలో చాపర్తి కుమార్ గాడిగా అనే నేను మరి అలాగే చాలా ఉద్యమకారులు సైకిల్ యాత్రలో భాగం చేస్తూ రచ్చబండకడ రచ్చ చేద్దాం, బీసీలకు రాజ్యాధికారం సాధిద్దాం. మరి రేపు జరగబోయే ఫిబ్రవరి 2వ తారీఖు బీసీ యుద్ధ బేరిని మనం భాగస్వామ్యంగా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లా కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీసీలు పల్లె పల్లె నుండి గ్రామ గ్రామం నుండి గడప గడప నుండి
బీసీ బిడ్డ, మేధావులు, విద్యావంతులు, మహిళలు, ఉద్యోగస్తులు, యువకులు వచ్చి అది ఒక ఆత్మగౌరవ పోరాటంగా తీసుకోవాల్సిన స్వధర్మం మన మీద ఉంది. ఎందుకంటే తెలంగాణ కోసం అన్ని రకాలుగా కొట్లాడినాం. మరి ఇలా బీసీలకు ఆత్మగౌరవం అంటే రాజ్యాధికారం ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ మరి అందించిన ఓటు హక్కును, ఆ ఓటు హక్కుతోటి రాజ్యమే లేదు. అందుకే మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక రాజ్యాంగ రూపంలో మనకు ఒక ఆత్మగౌరవమైన ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చిండు. ఆ ఓటును మలుచుకునేది అందుకే రచ్చబండ కడ రచ్చ చేద్దాం, మా బీసీలను రాజ్యాధికారం వైపు తిప్పాలని నిర్విరామంగా సైకిల్ యాత్ర చేయడం జరిగినది. ఈ యాత్రతో పాటు రేపు 2వ తారీఖు వరంగల్ యుద్ధ బేరీ మొదలవుతుంది. ఆ యుద్ధ బేరీకి ఒక బీసీగా ఆత్మగౌరవ పోరాటంగా, రాజ్యాధికార నిర్మాణంగా ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా సద్దులు కట్టుకొని వరంగల్ పోరు గర్జలకు రావాల్సిన సందర్భం ఉన్నది. మరి దానిలో భాగంగా వరంగల్ అంటే పోరాటాల గడ్డ, ఇవాళ పెద్దలు చెప్పినట్టు ఆ పోరాట గడ్డం నుండి బీసీలకు ఆత్మగౌరవమైన రాజ్యాధికారం అందించేందుకు మా యాత్ర రేపు మాది. ఇది విరామం జరుగుతుంది, ఇది ముగింపు కాదు. గతంలో పాదయాత్ర 400 కిలోమీటర్లు నడవడం జరిగింది. అదే రకంగా ఈ తెలంగాణలో కుల జనగణన చేపట్టాలని 17 రోజులు ఆమరణ దీక్ష చేయడం జరిగినది. చాపర్తి కుమార్ గాడిగా నేను, బత్తుల సిద్ధేశ్వరన్న, జక్కని సంజయ్. అంటే మా ప్రాణాలు వదిలేసైనా బీసీలకు కావాల్సిన హక్కులు, ఆత్మగౌరవము మరి అందించడం కోసము ఇవాళ సైకిల్ యాత్ర కూడా చేయడం జరుగుతుంది. మరి భవిష్యత్తులో ఇంకా ఈ తెలంగాణ రాష్ట్రానికి, ఈ రాష్ట్రంలో బీసీలకు ఆత్మగౌరవమైన రాజ్యాధికారం అందించేదాకా అనేక ఉద్యమాలు మీ జనంలోకి వస్తున్నాయి.